నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామస్తులు ప్రెస్ మీట్ నిర్వహించారు. గత 3 రోజుల క్రితం అక్బర్పేట బూంపల్లి మండలంలో బండ మీద సాయిలు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై బండ మీద బుచ్చవ్వ తమ కులస్తులపై చనిపోయిన భర్త అంత్యక్రియలకు రాలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై బూంపల్లి పోలీసులు 6గురిపై కేసు నమోదు చేశారు. ఇటు విషయంపై బొప్పాపూర్ గ్రామంలో గ్రామస్తులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వారు పెట్టిన కేసు తప్పుడు కేసు అని, గ్రామంలో అలాంటి కుల బహిష్కరణ జరగలేదని పత్రికాముఖంగా తెలిపారు. గతంలో వారి మధ్య తగాదాలు ఉన్న మానవ దృక్పథంతో సాయిలు మరణించిన విషయం తెలుసుకుని కులం మొత్తం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లగా మృతుని భార్య, అతని తమ్ముడు వారిపై దుష్ప్రాషలాడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కులం మొత్తం వారి మాటలు పట్టించుకోకుండా అంత్యక్రియల్లో అయ్యేంత వరకు దగ్గరుండి నిర్వహించారు. కానీ వారి మనసులో ఏమో పెట్టుకుని వీరిపై కేసు పెట్టడం సమంజసం కాదని గ్రామస్తులు తెలిపారు. వ్యక్తిగతంగా వీడ్చున్నప్పుడు మేము ఎవరిని మనం ఎందుకంటే వాళ్ళ విషయాల్లో కులం ఉంచట వాళ్ళ సంబంధం అని, కానీ ఇది మాత్రము ఇది కరెక్ట్ అయినది. కుల బహిష్కరణ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు చేయలేదు. వాళ్ళు పోయిన దుర్భాషలాడ ఆడిరు, వాళ్ళు నోటికి వచ్చిన తిట్టిరు. కాబట్టి ఎవరికైనా మానవత్వము స్వేచ్ఛ ఉంటుంది. ఒక మాట తిడితే ఎవరైనా పోగలుగుతామా? ఒక బండి మనం తిట్టినట్టు వాళ్ళ ఇంటికి మనం పోగలుగుతామా? కాబట్టి దానికి ఒక తప్పు క్షమాపణ కోరుకొని పిలిపించుకుంటున్నామో దానికి ఎవరైనా అంగీకరిస్తారు. అలాంటప్పుడు నేను బరాబరే ఉంటా, వాళ్ళు ఏం చేస్తారో చేసుకుంటున్నప్పుడు ఎవరికైనా పంతమైన ఎవరికైనా ఉంటుంది. కానీ కుల బహిష్కరణ అనేది వారు చేయలే, వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళే కుల బహిష్కరణ వాళ్ళు చేసారు తప్ప వీళ్ళు ఏం చేయలేరని నాకైతే తెలిసిన మటుకు నేను చెప్పగలుగుతున్నాను. ఇది వాళ్ళది ఎలాంటి తప్పు లేదు. ఇలా ఇంకా నాయనే కాదు, ఊర్లో ఎవరిని అడిగినా ఇదే విషయం చెప్తారు తప్ప మాకేమో మల్లె పగ కాదు, మాకేమో ప్రేమ కాదు. ఎవరైనా ఒకటే, ఎస్సీలందరూ ఒకటే. ఈయన ఆయనే ఒక రాజ్యాంగ ప్రకారం నేను అంబేద్కర్ని న్యాయం పాడుకుంటాడు, పాట చేస్తాడు. ఇలా దళితునికి నువ్వు చక్కగా ఒక మేలు చేసిన కాదు, నువ్వు దళిత పాటలు పాడుకుంటా దళితుని అంబేద్కర్ని రాజ్యాంగాన్ని చెప్పుకుంటా పోతుంటే ఎవరికి పువ్వులు పెడుతున్నావు అర్థమైతే లేదు. నీ కులంలోనే నువ్వు చక్కగా దిద్దుకోలేవు. శ్రీనివాస్ గౌడ్ మరి వీళ్ళ దళితుల మీద కుల బహిష్కరణ పెట్టిన విషయము ఊరు గ్రామానికి అందరికీ కలత చెందింది. ఎందుకంటే వాళ్ళు బహిష్కరణ చేసేంత మేధావులు కాదు. వాళ్ళు ఏదో పూట కడుపు కైకి చేసుకొని బతికే వాళ్ళు. అలాంటి వాళ్ళను ఈయన అతి మేధావితను వీళ్ళని ఎట్లా ఇరికించాలి, ఏ రకంగా ఇరికించాలి అనే విద్వేషంతో దురుద్దేశంతో వాళ్ళను మా మీద ఒక శవంతో రాజకీయం ఎలా చేస్తారో శవం ఆడడం పెట్టుకొని నాకు కుల బహిష్కరణ చేసినని చెప్పడం ఇది చాలా దారుణం. అయితే లైవ్లో కూడా నేను కూడా ఉన్నాను. ఆయనే పెద్ద మనిషి వాళ్ళ కొడుకులు పిలిచిరట, వాళ్ళ కుల పెద్ద మనిషిని పిలిస్తే సరే చెప్తాం ఏ విషయం అన్నారో మనకేం తెలియదు. సరే మీ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చిన్నోళ్ళు, నువ్వు ఒక హోదాలో ఉన్నావు, సర్పంచ్ హోదాలో ఉన్నావు, నువ్వు ఒక మాట ఫోన్ చేసి 2-3 పెద్ద మనుషులు ఫోన్ చేసి పిలిపించుకోరి, ఏదైనా జరిగిన వ్యక్తి తర్వాత మాట్లాడుకుందాం, ఈ కార్యక్రమం జరిపి అని చెప్పుడు కూడా నేను కూడా అన్నా. అంటే ఇతడు కులాలను బతిలాడుకుంటా దండం పెట్టుకొని నేను చేసుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటా తప్ప నేను ఆ కులపులను పిలువను, నేను వాళ్ళని అడగను, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకుని అని చెప్పి ఈ విధంగా మా ముందనే మాట్లాడాడు.